హాయ్ అండి. నేను బెల్లపు సురేష్‌ని. హైకోర్టు అడ్వకేట్‌ని. సినీ నటుడు 'ప్రకాష్ రాజ్' గారు ఇండియాలో ఉన్న రోడ్లుకి సంబంధించి దాని వెనక ఉన్న భారీ అవినీతి స్కామ్ గురించి ఒక పాయింట్‌ని రైజ్ చేయడం జరిగింది. అదేంటిదంటే మన ఇండియాలో రోడ్ సిస్టమ్స్ గురించి. సో, ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రోడ్లు వేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ రోడ్డు పగలగొట్టి తర్వాత డ్రైనేజీ వేస్తూ ఉంటారు. సో, డ్రైనేజీలు లైన్ వేసిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఆ రోడ్డుని పగలగొట్టి తర్వాత పైప్ లైన్స్ వేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు అంటే ఫైనల్‌గా కాంట్రాక్టర్స్ లబ్ధి పొందుతున్నారు. ఇది భారీ అవినీతి స్కాము. సో, ఇండియాలో రోడ్లకి బ్యాక్‌గ్రౌండ్ ఒక భారీ అవినీతి స్కామే ఉంది అంటూ ఆయన ఒక సీరియస్ అలిగేషన్‌ని పాయింట్‌ని రైజ్ చేయడం జరిగింది. సో, జనరల్‌గా ఏం చేయాలి? రోడ్డు వేసేటప్పుడే పైప్ లైన్స్ గానీ, డ్రైనేజీ లైన్స్ గానీ వేసిన తర్వాత రోడ్డు వేయాలి. కానీ ఇలా చేయరు. ఏం చేస్తారంటే రోడ్డు వేసిన కొద్ది రోజుల తర్వాత మళ్ళా పగలగొట్టి, మళ్ళా డ్రైనేజీ సిస్టమ్‌ని మళ్ళా వేయడం. దీనివల్ల ఎలా అంటే ప్రజాధనం అంటే మన యొక్క ధనం అనేది ప్రజల యొక్క ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఇదంతా ఒక కుట్ర ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు కుమ్మక్కయ్యి కాంట్రాక్టర్స్‌తో ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది పెద్ద భారీ అవినీతి స్కామ్ అంటూ సినీ నటుడు 'ప్రకాష్ రాజ్' గారు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేయడం జరిగింది. సో, థాంక్ యూ సో మచ్.